గూడూరు రెవెన్యూ డివిజన్ వాకాడ్లోని స్వర్ణముఖి బ్యారేజీని పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ బ్యారేజీలకు వస్తున్న ఇన్ఫ్లో మరియు అవుట్ఫ్లో తదితర వివరాలను ఇరిగేషన్ అధికారులతో ఆరా తీశారు. మోంతా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో రానున్న 5 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త వహించాలని అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్. అనంతరం వాకాడ మండలం బాలరెడ్డిపాలెం వద్ద గతంలో దెబ్బతిన్న కట్ట మరమ్మతు పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ త్వరితగతంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గూడూరు ఇన్ఛార్జ్ ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, ట్రైనీ కలెక్టర్ సందీప్, రఘువంశీ, గూడూరు వాకాడ మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ మంతా తుఫాన్ ఏదైతే ఇప్పుడు రానున్న రోజుల్లో 28, 29, 30 తారీఖులకు సంబంధించి ఈ మంతా తుఫాను మనకిప్పుడు తూర్పు బంగాళాఖాతంలో ఉంది. ఇది సుమారుగా 900 కిలోమీటర్లు కాకినాడ వైజాగ్ పోర్ట్ నుంచి 900 కిలోమీటర్లు ప్రస్తుతానికి మనకి ట్రాక్ చేసుకోగలేము. ఇది రానున్న 2 రోజుల్లో మనకి నార్త్ వెస్ట్ దిశలో ప్రయాణిస్తూ కాకినాడ దగ్గర ఇది తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు మనకు ఐఎండీ మేరకు సమాచారం అందింది. కానీ దీని యొక్క ప్రభావం మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోస్తా జిల్లాలన్నింటిలో కూడా దీని యొక్క ప్రభావం ఉంటుంది. దానివల్ల మనకి రేపు, ఎల్లుండి మరియు అవతల అంటే 27, 28, 29 ఈ 3 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు ఇది ఎప్పుడైతే ల్యాండ్ ఫాల్ అయ్యేటప్పుడు, ల్యాండ్ ఫాల్ అంటే భూమి మీదకి వచ్చేటప్పుడు మనకి సుమారుగా 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులతో పాటు కూడా వర్షం కూడా అధికంగా వచ్చే ఛాన్స్ ఉంది. మనకి మన జిల్లాలో, తిరుపతి జిల్లాలో 75 కిలోమీటర్లు కోస్ట్ లైన్ ఉంది. 5 మండలాలు ముఖ్యంగా చిల్లకూరు, కోట, వాకాడు, సూళ్ళూరుపేట, తడ ఈ 5 మండలాలకు కూడా భారీ నుంచి అతి భారీ వర్ష సూచన. అదేవిధంగా ఈదురుగాలులు సుమారుగా మనకైతే 60 నుంచి 70 కిలోమీటర్లతో పాటు ఈదురుగాలులు కూడా వచ్చే అవకాశం ఉంది. దీనికోసం అప్రమత్తత చర్యల్లో భాగంగా, ప్రిపేర్డ్నెస్లో భాగంగా అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. రానున్న 3-4 రోజులు కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ కూడా వీలైనంత వరకు, ముఖ్యంగా రేపు సాయంత్రం నుంచి అదేవిధంగా 28, 29 తారీఖుల వరకు మనకి ఏదైతే సైక్లోన్ వెళ్ళేంత వరకు కూడా వీలైనంత వరకు ఇంటి వరకే ఉంటే మంచిది. బయటకు కూడా రాకపోవడం సూచిస్తున్నారు. అదేవిధంగా ఎవరు కూడా అన్ని బోట్లు, ఫిషర్మెన్ కూడా ఓషన్ నుంచి, సముద్రం నుంచి కూడా తిరిగి రావడం జరిగింది. కాపు లీడర్లు అందరితో కూడా మనం మాట్లాడుకొని వాళ్ళందరినీ కూడా ఎక్కడ బయటకు వెళ్ళడానికి లేకుండా ఆదేశాలు ఇచ్చున్నాం. అదేవిధంగా అన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్, R&B, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఎక్కడన్నా ఏదన్నా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెరువు కట్టలు తెగినా, రోడ్లు బ్రీచ్ అయినా, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ పోల్స్ ఏదన్నా పడిపోయినా వెంటనే వార్ ఫుటింగ్ బేసిస్లో వాటన్నిటిని కూడా మళ్ళీ రిపేర్ చేసి రీస్టోర్ చేయడానికి కూడా అన్ని చర్యలు కూడా ఏర్పాట్లు చేసుకొని మెషినరీ మెన్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాము. కలెక్టరేట్లో, డివిజనల్ ఆఫీసెస్లో, మండల ఆఫీసులు అన్నింటిలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా కూడా మనకి ఎక్కడ స్వర్ణముఖి అమ్మటి కానీ మిగతా రివర్స్ అమ్మటి కానీ ఎవరు కూడా వెళ్ళకుండా, ఎందుకంటే మొన్న కూడా చూసినట్టయితే తిరుపతిలో ఒక 4 పిల్లలు ఈతకెళ్ళి ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. కొంచెం నీళ్లు ఉధృతంగా ప్రవహిస్తాయి కాబట్టి ఈ 3-4 రోజులు అట్లాంటి చోటుకి వెళ్లకుండా చూసుకోవాలి. అదేవిధంగా ఏదైనా కాజ్వేలు ఓవర్ఫ్లో అవుతున్నా కూడా వాటిని అంతా నీటి ఉధృతి తగ్గేంత వరకు కూడా ఆ కాజ్వేలు అమ్మటి కూడా వెళ్లకుండా మనం చర్యలు తీసుకుంటున్నాము, బ్యారికేడ్లు అవి పెట్టి. ఇట్లా చూసుకున్నట్టయితే మనము అన్ని విధాలుగా ఏర్పాట్లన్నీ కూడా ఈ మంతా సైక్లోన్కి సంబంధించి జిల్లా వ్యాప్తంగా కూడా అందరము అలర్ట్గా ఉన్నాము. ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నాము. ఎక్కడన్నా ఏదన్నా శిథిలావస్థలో బిల్డింగ్లు ఉన్నా కూడా, ఇల్లులు ఉన్నా కూడా వాళ్ళని ముందుగానే షిఫ్ట్ చేసి రేపు రాత్రి కల్లా కూడా మనం ఏదైతే రిలీఫ్ సెంటర్లు, పునరావాస కేంద్రాలు ముందుగానే గుర్తించామో అక్కడ వాళ్ళని పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా వర్షాలు ఎక్కువ ఏదన్నా ఏరియాలు, లో లయింగ్ ఏరియాల్లో మనకి నీళ్ళు ఎక్కువ వచ్చినా కూడా ఇది వరకు ఉన్నటువంటి రికార్డు మేరకు ఏ విలేజ్లని వాటిని గుర్తించడం జరిగింది.
వాటిని కూడా మనము వాళ్ళని ఖాళీ చేయించే పరిస్థితి వస్తే ముందుగానే ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు తరలించి అక్కడ వాళ్ళకి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. అన్ని వైద్య సహాయం సంబంధించి చర్యలు, అదేవిధంగా మనకి మందులు కానీ ఇంకా ఇతరత్ర ఎసెన్షియల్ కమోడిటీస్ ఏదన్నా ఇప్పుడు ఊరు ఏదైనా తెగిపోతే అక్కడికి ముందుగానే మనము నిత్యావసర సరుకులు అన్నీ కూడా ముందుగానే పెట్టుకొని వాళ్ళకి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కూడా రాకుండా చూసుకోవడం జరుగుతుంది. మొత్తానికి జిల్లా వ్యాప్తంగా అందరు అధికారులు, అధికార యంత్రాంగం అంతా కూడా అలర్ట్గా ఉన్నాం. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా చూసుకుంటున్నాం.